అంబేద్కర్ రాజ్యాంగ రచనకు పూనుకొని ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉండి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సౌభాతృత్వం కావాలనేటువంటి కలలుగాని ఆ కళల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ రాజ్యాంగానికి లౌకిక రాజ్యాంగం, మతాతీత, కులాతీత రాజ్యాంగం అని కూడా పేరు పెట్టుకున్నాం. కానీ ఈ రాజ్యాంగంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం అలా ఉంటూనే మరో రాజ్యాంగం అమలవుతుంది అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మతము రాజ్యం ఎలా చూడాలి? అందుకే అన్నాను, ఈరోజే అంబేద్కర్ అవసరం ఎక్కువ ఉంది. ఏ మతాధిపత్యం పోవాలని అంబేద్కర్ పోరాడాడు, ఏ కులాధిపత్యం పోవడం అంబేద్కర్ పోరాడాడు, ఏ మనుస్మృతి అయితే అంబేద్కర్ తగలబెట్టాడు, ఆ మనుస్మృతి ఈరోజు మళ్ళీ రాజ్యంలోకి వచ్చింది. ఆ మనుస్మృతిని అమలుపరచాలని ఈరోజు పాలకులు చూస్తున్నారు. ఓకే, రాజ్యాంగం అలా ఉన్నా కానీ దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలని చెప్పేసి పాలకులు ప్రయత్నిస్తున్న తరుణంలో అంబేద్కర్ చదవాల్సిన అవసరం ఉంది, అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ రాజ్యాంగంలో నీకు, నాకు, అందరికీ ఏమి హక్కులు కల్పించటం వాటిని నిజంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన అర్థంలో, వాళ్ళు ఎవరో చెప్పే అర్థం కాదు, మనం చదివినప్పుడు మనకు నిజమైన అర్థం తెలుస్తుంది. ఎవరో చెప్పింది వాట్సాప్ యూనివర్సిటీ మాటలు కనుక వింటే అవి చదివితే మనకు అంబేద్కర్ ఒక మూర్ఖుడిలాగానో లేకుంటే ఒక కులవాదిలాగానో మతవాదిలాగానో మనకు కనిపిస్తాడు. అలా కాదు, మీరు చదవండి. ఈనాటి యువతకి చెప్తున్నాను, మీరు చదవండి అంబేద్కర్ని. జస్ట్ మీరు ఎక్కడికో పెద్దగా గొప్ప గ్రంథాలు, అంబేద్కర్ మొత్తం గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ వికీపీడియాలో అంబేద్కర్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చదివినా కానీ అంబేద్కర్ ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. అంబేద్కర్ ఎవరి కోసం పోరాడో మీకు అర్థమవుతుంది. కేవలం దళితుల కోసం మాత్రమే కాదు, మీకోసం, నా కోసం, అందరి కోసం, అందరికీ సమానత్వం ఉండాలని పోరాడే విషయం అర్థమవుతుంది. సో ఇది మనం ఈరోజు ఈనాటి అవసరం. ఎందుకు అంటే ఈనాడు దళితుల హక్కులనే కాదు అన్ని రకాల మానవ హక్కుల్ని కాలరాచే పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి దీని నుంచి బయటపడాలి అని అంటే అంబేద్కర్ సూచించిన మార్గంలోనే చదవండి, సమీకరించండి, పోరాడండి.